నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మావిగన్ ఇష్యూ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జూమ్లో పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, ఏంటి సార్ ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతి డెవలప్మెంట్ ఏంటి, అక్కడ ఉన్న ముఖ్యంగా అక్కడ రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అక్కడ భూముల గురించి కానివ్వండి, అక్కడ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, సో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది సార్? బేసిక్గా రాజధాని పేరుతో ఏదైతే నగరం నిర్మించాలనుకుంటున్నారో అది ఇప్పుడు సాధ్యాసాధ్యాలపైన ప్రశ్నలు వస్తున్నాయి. రెండోది ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల సమస్య అనేది ప్రధానంగా ముందుకు వస్తుంది. 2014-19 టెన్యూర్లో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని ఎంపిక చేయడం, అక్కడ ఒక మహానగర కాన్సెప్ట్ తీసుకురావడం, అన్నిటికన్నా నుంచి ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతిని తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనే పేరు కొత్తది కావచ్చేమో కానీ ఈ మోడల్ ఎప్పటి నుంచో ఉంది. అపార్ట్మెంట్ ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్లో 1 ఎకరా స్థలంతో ఒక బిల్డర్కి ఇచ్చారనుకోండి, దాంట్లో మనకు 40% ఇస్తాడు. భూమి ఇచ్చిన రైతుకి 60% అతను అమ్ముకుంటాడు. ఇదే ల్యాండ్ పూలింగ్ అంటే. అట్లే అమరావతిలో కూడా 1 ఎకరా స్థలం 100 సెంట్లు ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో 27 సెంట్లు 3 ప్లాట్లుగా ఇవ్వాలి తిరిగి. ఈ ఒప్పందంతో తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు రైతులు 90% చాలా స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ఇవ్వడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఒక రాజధాని వస్తుందని నమ్మకం. రాజధాని అంటే అది కూడా మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఉండడం వల్ల హైటెక్ సిటీని సైబరాబాద్ని పోల్చుకున్నారు. కాబట్టి మనకి ఇక్కడ హైటెక్ సిటీ అనే బిల్డింగ్ అక్కడ రావడం ద్వారా 100 రూపాయలు ఉన్న స్థలం కాస్త వేలల్లో పోయింది, లక్షల్లో పోయింది, కోట్లలో పోయింది అనే ఒక ఏదైతే వాస్తవం మన ముందు ఉందో దాన్ని అట్లే ఊహించుకున్నారు. ఇక్కడ మనం 100 సెంట్లు ఇచ్చేసినా 30 సెంట్లు బిలో ఇచ్చినా కూడా అంతకన్నా అనేక రెట్లు మనకు వస్తుందనే ఒక నమ్మకం, రాజధానికి భూములు ఇచ్చారనే ఒక ఆశ, రెండు కలిపి రైతులు విరివిగా వచ్చారు. అయితే క్రమేణా ఆ ప్రాజెక్టుకున్న వైబిలిటీ, ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల చర్చనీయాంశం కావడం, మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగర నిర్మాణం అనేది రాష్ట్రానికి మంచిది కాదని వారు ఆ బాధ్యతల నుంచి పక్కకు పోవడం, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చింది. కొత్త ఆశలు వచ్చినాయి. రైతులకి మళ్ళీ మనకు మంచి రోజు వస్తుందనే ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నారు. కానీ మంచి రోజులు వస్తారని ఎవరు నమ్మకం? చంద్రబాబు గారి మీద నమ్మకం. ఎలక్షన్ ముందు కూడా రైతుల విషయంలో ఏం చెప్పారు? 33,000 ఎకరాలు ఇచ్చారు, ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వం పోయింది, మొత్తం 54,000 ఎకరాలు మంచి అందమైన నగరం తీర్చిదిద్దామని చెప్పారు. ఎన్నికల ముందు అదే చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత శ్వేతపత్రం ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో కూడా 54,000 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ మహానగరం నిర్మిస్తా అని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నారు కొత్తగా, అదే ల్యాండ్ పూలింగ్ మోడల్. కాకపోతే వాళ్ళకి ఎకరాకి 50,000 రూపాయలు కౌలు ఇచ్చాం, మీకు కావాలంటే 60,000 ఇస్తాం, 70,000 ఇస్తాం, అది చూపిస్తున్నారు పర్ ఇయర్. అంటే అప్పుడు కొత్త భయాలు వస్తున్నాయి, ఇద్దరికి భయాలు వస్తున్నాయి. ఇప్పటికే ల్యాండ్ ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, 12 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మా పరిస్థితి అనుకుంటారు. కొత్త మోజులో పడిపోతే మమ్మల్ని మర్చిపోతే, కొత్తగా వచ్చేవాళ్ళు పాత వాళ్ళకి లేదు మా పరిస్థితి ఏంటని. పాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ మోజులో పడిపోయి మమ్మల్ని మర్చిపోతారేమని ఈ పాత వాళ్ళ భయం. మొత్తం ఇద్దరు భయాల్లో ఉన్నారు. దానితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నగర నిర్మాణం సాధ్యం కాదని మావిగన్ ఆలోచన, అంటే విజయవాడ కేంద్రంగా చేసుకుందాము, విజయవాడ చుట్టుపక్కల అన్నారు. దీంతో ఒక భయానక పరిస్థితి వచ్చింది. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కన పెడితే మా పరిస్థితి ఏంటి? అందువల్ల కొత్తగా ఒకప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఆ ప్రాంతంలో ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎవరి మీద విశ్వాసం? భయపడి జగన్ గారు అడిగితే ఆయన అట్టనుకోవచ్చు, మీరే కదా ఉన్నారు, మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా అసెంబ్లీ సెక్రటేరియట్, ఇంటీరియర్ సెక్రటేరియట్ వైపు వెళ్ళిపోతున్నారు. దాదాపు ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలంటే దాదాపు 1,00,000 కోట్లు కావాలి. రీజన్ ఏంటంటే 54,000 ఎకరాలు ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి. ఒక్కొక్క రైతుకు 3 ప్లాట్లు వేయాలి. దాంట్లో ఒకటి కమర్షియల్ ఏరియా, 2 హౌసింగ్ ఏరియా. కమర్షియల్ ఏరియా, హౌసింగ్ ఏరియా ఎక్కడ తెలుస్తుంది మీకు? 54,09,000 ప్లాట్లు ఇవ్వాలి 33,000 ఎకరాల రైతులకి. 1,09,000 ప్లాట్లు ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి కదా, రోడ్లు వేయాలి, ఏది కమర్షియల్ ప్లాటు, ఏది హౌసింగ్ ప్లాటు, రోడ్లు, అప్రోచ్ రోడ్లు, విద్యుత్తు, ఇవన్నీ వేస్తేనే అది లుక్ వస్తుంది ప్లాట్స్. ఇవన్నీ చేయాలంటే 54,000 ఎకరాల్లో మినిమం 1,00,000 కోట్లు కావాలి. యాడించి తెస్తారు 1,00,000 కోట్లు. ఇప్పుడు తీసుకొచ్చిన 47,000 కోట్లు తీసుకురాబోయే అంతా కలిసి బిల్డింగ్స్ వాటి వెళ్ళిపోతున్నారు. దాంతో అమరావతి రైతులు ఒక తెలియని భయం. ఇప్పటికే 60 నుంచి
70% మధ్య మేము ప్లాట్లు ఇచ్చేసాం అంటున్నారు. ఎక్కడ ఇచ్చారంటే ప్లాన్ లో ఇచ్చినారు. మ్యాప్ అంటే 54,000 ఎకరాలు ఎక్కడ రోడ్డు వస్తుందని ప్లాన్ వేస్తాం కదా, ఆ ప్లాన్ లో ఇచ్చేసారు. 1వ నెంబర్ మీకు, 2వ నెంబర్ నాకని. అసలు ప్లాన్ ఉంటుంది బాగుంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రోడ్లు అన్ని వేయాలి కదా. వేయకుండా మీరు ప్లాట్ మీరు ఏం చేసుకుంటారు మ్యాప్ లో పోయి? సార్ అంటే మరి రైతులు ఏం చేస్తలేరు సార్? అంటే రైతులు కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇప్పుడు కోర్టులో కేసు పెట్టడం కానీ ఇలా ఏం చేయట్లేదా? అంటే కోర్టులు వేయడానికి అంటే ప్రభుత్వం వెనక్కి తగ్గితే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ అనడంతో ఇది మా అవగాహన భిన్నమైన కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వం మాకు ప్లాట్లు లేదనుకో, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మధ్యలో ప్రభుత్వం మారింది, కొన్ని రోజులు ఇస్తా ఉంటారు. కోర్టులు ఏం చేస్తాయి? కానీ ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా అంటే కోర్టుకు వెళ్తారు, మీకు అనుకూలం ఇంకా అద్భుతాలు చేస్తామని చెప్తున్నారు. అందువల్ల ఇచ్చిన రైతులు మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు, వాళ్ళ పరిస్థితి అటుంటే మా పరిస్థితి ఏంటని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి రైతుల్లో మాత్రం ఒక ఆందోళన పరిస్థితులు అయితే అమరావతిలో వ్యక్తం అవుతున్నాయి. సార్ ఒక్కసారి రైతుల గురించి పక్కన పెడితే కనుక, ఇప్పుడు చంద్రబాబు గారు అన్నట్లు మాట ఇచ్చినట్లుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకోవచ్చా? ఏ విధంగా అయినా కానీ మనకు రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, ఐటీ పరంగా కానివ్వండి, ఇంకా ఏ విధంగా చూసినా కానీ అసలు పనులు అనేటివి మొదలయ్యాయా? అనుకున్న విధంగా అనుకున్న స్థాయిలో జరుగుతున్నాయా, జరగబోతున్నాయా? అంటే అమరావతిలో పనులు జరగడం వేరు, ఒక నగరాన్ని నిర్మించడం రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు నగరం లక్ష్యం ఏంటి? ప్రపంచంలో టాప్ 5లో ఒకటి, భారతదేశంలో నెంబర్ 1 నగరం అంటారు. భారతదేశం నెంబర్ 1 హైదరాబాద్ మించిన రాజధాని నగరం అని ఎక్కడ సాధ్యం అవుతుంది? ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్లు, 4 కోట్లు, దాంట్లో 1.5 కోట్లు అంటే ఏంటిది? 1/4 కొత్త నగరం రావాలి. కాబట్టి కొత్త నగర కాన్సెప్ట్ అనేది భారతదేశంలో ఇంతవరకు సక్సెస్ కాలేదు. నగరం చండీగఢ్ ప్లానెట్ సిటీ 1970లోనో 76లోనో స్టార్ట్ చేసి ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. 76లో 56లో ఇప్పుడు మొత్తం 70 ఏళ్ళు అయింది ఇప్పటికి. అవును. దాని జనాభా ఈరోజు 11 లక్షలు. చండీగఢ్ 2 రాష్ట్రాలకు రాజధాని, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, పంజాబ్ అండ్ హర్యానా. 2 నయా రాయ్పూర్ 25 ఏళ్ల క్రితం ప్రారంభమైంది, ఇప్పుడు 6 లక్షల జనాభా. నోయిడా ఉంది, సక్సెస్ఫుల్ SEZ, ఈరోజు 6 లక్షల జనాభా, 7 లక్షల జనాభా ఉంది. ఉద్యోగాలు లక్షల్లో వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. అదే ఈ రోజు ఏం చేస్తున్నారు? నోయిడాలో ఉద్యోగం చేస్తున్నారు, సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, లేదా గజియాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇంకో సక్సెస్ఫుల్ ప్లానెట్ సిటీ ఒకటి ఉంది మహారాష్ట్రలో, లవాసా. 25,000 ఎకరాల్లో 5 లక్షల మందో 3 లక్షల మందో జనాభా వస్తారని అంచనాతో ఒక నగరాన్ని నిర్మించేసినారు. ఇప్పుడు అక్కడ 2,000 మంది వచ్చున్నారు. 5 లక్షల జనాభా ఎక్కడ, 2,000 మంది అక్కడ, ఎందుకంటే రావడానికి ఈలుపడలేదు. కాబట్టి రేపు నగర నిర్మాణం అనేది ప్రశ్నార్థకం. అమరావతిలో కార్యాలయాలు కడతారు, ప్రభుత్వం అనుకుంటే ఎందుకు కడదు? ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీ కట్టాలని తీర్మానం చేసింది, కడతారు, డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 12 రకాల బ్యాంకులు అనేది కట్టాలంటే కట్టేస్తారు. ఇక్కడ ప్రభుత్వం తాను చేయాల్సిన నిర్మాణాలు చేసేస్తుంది, కానీ తాను చేయాల్సిన ప్రాథమిక పని రైతులు ప్లాట్ చేయాల్సిన 1,00,000 కోట్లు ఇకపోతే 1,00,000 కోట్లు పెట్టి ఇవ్వాలి కదా. ఈకపోతే ఏమవుతుందంటే ఎకరాకి 50,000 రూపాయలు చొప్పున వాళ్ళకి కౌలు ఇవ్వాలి. అంటే ప్రతి ఇయర్ 10% పెంచుకుంటా పోవాలి. ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత ఇచ్చారు తెలుసా? లాస్ట్ ఇయర్ 95,000 ఇచ్చారు కౌలు. అవును. ఇప్పటికి 2,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చారు రైతులకి. రేపు కొత్తగా ఇంకా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక 500-600 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కౌలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ప్లాట్లు ఇకపోతే. ఆ ప్లాట్లు ఇచ్చేస్తే వాళ్ళకి కౌలు ఇవ్వాల్సిన అవసరం రాదు, ప్రభుత్వం కొంత మిగిలే ప్లాట్లు అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది. అది జరగాలన్నా కనీసం ప్రాథమిక ఏర్పాట్లు అంటే 1,00,000 కోట్లు కాదు, డబ్బులు లేవు. ఈ సంక్లిష్టత అనేది డెవలప్మెంట్ కి ఆటంకంగా ఉంటుంది. కానీ రాజధాని నిర్మాణ సమస్యగా ఉంది. ప్రైవేట్ కంపెనీలు ఏడొస్తున్నాయి మీరు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు గారి పరిపాలన విశాఖపట్నం శ్రీ సిటీ చుట్టూ తిరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో వస్తున్నాయి, విశాఖపట్నంలో పరిశ్రమ. ఇప్పుడు గూగుల్ ఉంది, నేను ప్రపంచంలో టాప్ 5 ఒకటి అన్నారు కదా అమరావతి, మరి ఆడ పెట్టచ్చు కదా గూగుల్. అదాని గూగుల్ సంబంధించి విశాఖపట్నంలో వచ్చే ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఎక్కడ పెడుతున్నారు? విశాఖపట్నంలో పెడుతున్నారు, కానీ ఇక్కడ పెట్టట్లేదు. మీరు విశాఖపట్నం కన్నా గొప్ప నగరం నిర్మిస్తారనుకుంటున్నారు కదా త్వరలో, హైదరాబాద్ కన్నా పెద్ద నగరం, మళ్ళీ ఇక్కడ ఎందుకు రావట్లేదు కంపెనీలు? ఎందుకు రావట్లేదు? ఆ నమ్మకం రాదు. కాబట్టి మీరు చెప్పేదానికి చేసేదానికి మధ్య నా వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి సార్ మరి మావిగన్ ప్రస్తావన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా తీసుకురాలేదు, అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మావిగన్ ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తూ ఉన్నారు. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది? ప్రసన్న గారు బేసిక్గా మావిగన్ పదాలు అవి పక్కన పెడితే ఆయన చెప్పేది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు. ఇది అంటే ఇవన్నీ దగ్గర ఉంటాయి, 50 కిలోమీటర్ల. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఒకప్పుడు జంట నగరాలు, ఇప్పుడు కలిసిపోయినాయి. ఏది సికింద్రాబాద్ ఏది హైదరాబాద్ తెలియదు, కలిసిపోయినాయి. కలిసిపోవడంలో ఒక మహానగరం, దాని కంటిన్యూషన్ లో కూకట్పల్లి, మియాపూర్ అట్లా డెవలప్మెంట్, హైటెక్ సిటీ,
అవును. శంషాబాద్ అన్ని పెట్టుకుంటాయి, సైబరాబాద్, ఫైనాన్స్ డిస్టిక్, మాదాపూర్ అన్ని వచ్చాయి. హైదరాబాద్ ఆనుకొని అవి వచ్చినాయి, అవి తర్వాత హైదరాబాద్ వచ్చిందా? హైదరాబాద్ ఆనుకొని అవి వచ్చినాయి. ఉమ్, ఇది మొదటి అంశం. అంటే హైదరాబాద్ అనుభవం మనం తీసుకున్నా, విజయవాడ ఆనుకొని నగరం ఇస్తుంది కానీ వీళ్ళు కొత్త నగరం కాన్సెప్ట్ విజయవాడ లేదు, గుంటూరు లేదు. అవును. దీనికి సంబంధం లేకుండా కొత్త నగరం నిర్మిస్తారు. హైదరాబాద్ జరిగింది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఆనుకొని కొత్త నగరం, కంటిన్యూషన్ మహానగరం. వీళ్ళు విశాఖపట్నం, గుంటూరు లేకుండా కొత్త నగరం అంటున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒకటి. ఖర్చు హెవీగా అయ్యే అవకాశం ఉంది, లక్షల కోట్లు అవుతాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం బేస్ చేసుకుంటే ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఒక 2,000 ఎకరాలు, 5,000 ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వ భూములే, అక్కడ అసెంబ్లీ సెక్రటరీ కట్టేస్తే దాని అంతటా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. అయితే ఒక ప్రశ్న ఆయనకి అందరూ ఏమేస్తారు, మీరు అన్నట్టే అధికారం ఉన్నప్పుడు ఆ పని చేసినొచ్చు కదా 3 రాజధానులు అనే బదులు. అవును. యాక్చువల్లీ ఆయన ఒక మాట చెప్పాడు, ప్లాన్ బి అన్నాడు. ఆయన ప్లాన్ ఏ వచ్చి 3 రాజధానులే, బట్ ప్లాన్ ఏ చేయలేకపోయినాడు. చేయలేకపోవడం కారణం మళ్ళీ అధికారంలో రాలేకపోయినాడు. వచ్చుంటే బహుశా మూవ్ చేసి ఉంటాడేమో, రాలేదు. కాబట్టి 5 ఏళ్ళు ట్రై చేశాడు. ఇందులో వాళ్ళు అమరావతి ఉద్యమ రైతుల ఆందోళన, కోర్టు కేసులు, వాటితో ముందు పోలేకపోయినాడు. కానీ ప్లాన్ ఏ అనుకున్నది సక్సెస్. అంటే ప్లాన్ ఏ తప్పని కాదు, ప్లాన్ ఏ సక్సెస్ కావడానికి ఆయన టైం సరిపోలేదు, ఇందులో ఓడిపోయినాడు. ఉమ్, బస్ ఈ 5 ఏళ్ళు ఉంటే ఏమన్నా అయిండేది. కాబట్టి ప్లాన్ ఏ సక్సెస్ కాలేదనే దానికన్నా ప్లాన్ ఏ చేయడానికి కావాల్సిన టైం ఆయన దొరకలేదు, వీలు కాలేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏని పోయి చంద్రబాబు అమలు చేస్తాడు. ఆయన ఆల్రెడీ అమరావతి అంటున్నాడు. అవును. అంటే ఆయన ప్లాన్ ఏని నీ పెట్టుకో అంటే పెట్టుకోడు. కాబట్టి ఆయన ప్లాన్ ఏని పక్కన పెట్టేసి ప్లాన్ బి ముందుకు తీసు. ఆ ప్లాన్ బిలో అమరావతికి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి, తాడేపల్లి ఉంది. ఆడ ఒక 1,000 ఎకరాల దగ్గర ప్రభుత్వ స్థలంలో అసెంబ్లీ సెక్రటరీ కట్టేసి అనుకోండి, మీకు హైదరాబాద్ లో సెక్రటరీ కట్టినట్టు ఉమ్, కట్టేస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ కలిసినట్టుగా గుంటూరు, విజయవాడ కలిసిపోతుంది. 26 కిలోమీటర్లు ఎంతో ఉంది. కలిసిపోతే అవును. 2 నగరాల దగ్గర 40 లక్షల జనాభా. ఇప్పుడు దానికి ఆనుకొని అమరావతి ఉంటుంది. ఈ రోజు విజయవాడ, గుంటూరు మధ్య ఇట్లా ఏర్పాటు చేసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత వచ్చిన కూకట్పల్లి ఎందుకు అయ్యేది అమరావతి కావచ్చేమో, లేదా మియాపూర్ అదే కావచ్చేమో. కంటిన్యూ ప్రాసెస్. రైతులకు కూడా వాళ్ళ ఎకరా వాళ్ళు అమ్ముకోవచ్చు కదా, ఖర్చు ఉండదు కదా. ఇది జగన్ గారి కాన్సెప్ట్. ఉన్నంతలో ఈ జగన్ గారి కాన్సెప్ట్ బాగుంది. నిజానికి చంద్రబాబు గారు 2014లో అసెంబ్లీ సమావేశంలో పెట్టిన తీర్మానం ఏంటంటే మన రాజధాని ఎక్కడ ఉండాలంటే విజయవాడ చుట్టూ ఉండాలని చెప్పాడు. అది. ఒక రకంగా విజయవాడ చుట్టూ ఉండే జగన్ గారి కాన్సెప్టే. ఆ రోజు అసెంబ్లీ ఆమోదించింది. ఈ రోజు మీరు విజయవాడకి వెళ్ళండి, రాజధానికి వెళ్ళండి, రాజధానిలో అబోవ్ 50% కార్యాలయాలన్నీ మావిగన్లోనే ఉన్నాయి, అమరావతిలో లేవు. అమరావతిలో ఉండేది అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు మాత్రమే. కోర్ సెక్రటరియట్, ఏపీఐఏసీ బిల్డింగ్, మీకు మొత్తం ఆల్ హెచ్ఓడిస్ అన్ని గుంటూరు, విజయవాడ మధ్య ఉంటాయి. అదే కదా మావిగన్ అంటే. అవును సార్. అంటే ఇప్పుడు కూడా మావిగన్లోనే మెయిన్ కార్యాలయాలు ఉన్నాయి, ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అమరావతిలో 3 కార్యాలయాలు ఉండే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.